హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు బేసన్ ఎట్లా చేయాలో చూపిస్తున్నా. చపాతీలకు, దోశలకు చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. సో ఇప్పుడు నేను ఈ ఒక సగం పావు ఆయిల్ పోసుకున్నా. ఇది ఇద్దరికి సరిపడంత, ఎక్కువ వేస్తలేను. రెండు పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇది కొంచెం వేగాలి. పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసిన. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. దీన్ని మంచిగా కలిసింది. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్ల బేసన్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసి పెట్టిన. సో ఇది కలుపుకుందాం. ఇది బేసన్ పోసే ముందు ఏం చేయాలంటే, దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదే. ఈ బేసన్లో కొంచెం అల్లవెల్లిగడ్డ, అది గరం మసాలా దొడ్డుబొడ్డు దంచి వేసుకోవాలి. కొంచెమే, ఒక లవంగము, 2 బిర్యాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇది మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ నీళ్ళు వేద్దాం. నేను బేసన్లో ఆల్రెడీ ఉప్పు వేసి పెట్టేసిన. సో కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఉప్పు. ఆల్రెడీ బేసన్లో ఉప్పు ఎంత పడుతుందో అంతా వేసి కలిపి పెట్టేసిన. సో ఇప్పుడు ఇవి నీళ్ళు మసలాలి. సో ఇప్పుడు ఇది నీళ్ళు ఇట్లా మసలాలి. ఇది మసులుతున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ బేసన్ పోసేసేయాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు కూడా. ఇక నాకు తెలిసి ఇంట్లో తక్కువ కాదు ఉప్పు. నేను కరెక్ట్ వేసిన. ఇది కొంచెము కుత అనాలి. కుత అంటేనే బేసన్ది పచ్చివాసన పోతుంది. స్టవ్ చిన్నగా చేసుకోవాలి. స్టవ్ పెద్దగా ఉంటే అడుగంటుతుంది. ఆల్రెడీ నాది అడుగంటడం స్టార్ట్ అయింది. సో మీకు ఇంకా లూజ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక చపాతీలకు, దోశలకు ఇట్లా ఉంటేనే మంచిగా ఉంటుంది. సో ఇది బేసన్ రెడీ అయిపోయినట్టే. సో మీ అందరికి ట్రై చేయండి. మీ అందరికీ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.